అయోధ్యలో పట్టాభిషేకం చేసుకునే రామచంద్రుడు. ఒక్క 3 వాక్యాల్లో మొత్తం రామాయణం అలా ఉన్నాడు చంద్రుడు. కవిత్వం అంటే ఇదండి, ధ్వని అలా చూపిస్తున్నాడు ఇక్కడ. ఇలా వాల్మీకి కవిత్వం చెప్తూ ఉంటే ఆస్వాదించగలిగే వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. అంత రమ్యమైన కవిత్వాన్ని చూస్తున్నాడు. పైగా ఆయనకు అనేక రకాల రాక్షలు చూస్తున్నారు. కొందరు చూస్తుంటే ఇక్కడ ఆయన మొహం చిట్లిస్తున్నాడు. అంత భయంకరమైన అలవాట్లు, భయంకర వ్యవహారాలు. అసలు అర్ధరాత్రి ఎంత యాక్టివ్గా ఉండే సిటీ ఏమిటంటే రాక్షస సిటీ. అర్ధరాత్రి యాక్టివ్ అక్కడ. తాగేవాడు తాగుతున్నారు, తినేవాడు తిరుగుతున్నారు, ఆటగాళ్ళు పాటగాళ్ళు. ఒకటి చెప్పడానికి ఏమన్నది, మొత్తం క్లబ్బులన్నీ ఒకటే అలా ఉన్నాడు మొత్తం. వాటన్నిటి చూస్తున్నాడు, ఆలోచిస్తున్నారు. ఏంటి వికారం వీళ్ళందరినీ కూడా అనుకుంటున్నాడు. కొన్ని చోట్ల ఒక మహాత్ముడు ధ్యానంలో ఉన్నవాడు చూసేట. బుద్ధి ప్రధానాం రుచిరాభిధానాం సంశ్రద్ధరానాం జగత ప్రధానాం నానా విధానాం రుచిరాభిధానాం దదర్శ తస్యాం పురియాతుధానాం ననంద దృష్ట్వాచ. అనేక మంది బుద్ధిమంతులు, జ్ఞానులు, యోగులైన వాళ్ళని చూసి లోపల ఆనందిస్తున్నట్ట. అంటే లంకలో కూడా అంత వాళ్ళు ఉన్నారు, విభీషణాదులు. అలా చూసి ఆనందిస్తున్నాడు. అయితే ఇంత తిరుగుతున్నాడు, ఎవరు ఆయన పోల్చుకోలేకపోతున్నట్ట. అలా వెళుతున్నాడు. ఎందుకంటే ఆ చంద్రుడు ఎలా కనబడుతున్నాడంటే, విశ్వనాథ్ గారు ఒక మాట చెప్పారు. రాత్రిపూట హనుమంతుడు వెతుక్కోవడానికి ఇబ్బంది పెడతాడని ఆకాశంలో ఎవరో దీపం పెట్టినట్టుగా ఉన్నారు చంద్రుడు. పైగా పైన చంద్రుడు ఉంటే కింద సరస్సులో ఆయన ప్రతిబింబం ఉంటుంది. ఆకాశంలో చంద్రుడు ప్రతిబింబంలో ఉన్నట్టు. మరి బింబం ఎక్కడుంది అంటే, లంకలో సీతమ్మ ఉంది, ఆమె ముఖం ఆకాశం అనే సరస్సులో ప్రతిబింబిస్తోంది అన్నట్లుగా ఉన్నట్టు. అర్థమైనమాట. దాన్ని బట్టి సీతమ్మ లంకలో ఉంటే ప్రతిబింబం బట్టి పోల్చుకోవచ్చు. లంకలోన గలదు లావణ్య నిధి సీత ప్రతిఫలించి ఆమె వదన సీమ ఆకసంపు సరసజం దన్నయట్లుగా చెలగె మింట కలువ చెలిమి కాడు, చెలగె మింట కలువ చెలిమి కాడు. విశ్వనాథ వారికి అంత అర్థమైన పద్యాన్ని తెలుస్తుంది. ఆ విధంగా అని దర్శనం చేస్తూ మొత్తం ఎన్ని గృహములు తిరిగాడో. రావణ అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురము అనగా మనం చెప్పుకున్నాం, 4 గదులు కేటాయించి కాదు, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క భవన సముదాయం. అంతఃపురంలో ఎవరెవరు ఇళ్ళున్నాయో వర్ణిస్తున్నాడు. మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జుపుడు, విద్యున్మాలి, వజ్రదంష్టుడు, శుకుడు, చారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, రశ్మికేతుడు, సూర్యశక్తుడు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, విద్యుద్రూపుడు, సుఖనాసుడు, శటుడు, వికటుడు, రస్వకర్ణుడు, రోమసుడు మొదలైన వాడు. వీళ్ళందరూ ప్రైవేట్ పరివారాలు అని వాళ్ళందరూ అంతఃపురంలో భవనాలు కట్టుకున్నారు. అంత కాలనీవో అంతఃపురం. అందులో ప్రతి ఇల్లు చూస్తున్నాడు ఆయన. ప్రతి ఇంట్లో వెతికేట సీతమ్మ కనబడ్డాడు. చూశాడు, అయ్యో ఏంటి వెతికారు, కొన్ని వెతికినవే వెతికేట, అయినా సీతమ్మ కనబడలేదు. అలా చూస్తూ చూస్తూ ఒక చోట ఆశ్చర్యకరంగా పెద్ద పుష్పక విమానం కనబడుతుంది అన్నాడు. పెద్ద గోపురం. ఆ పుష్పక విమానం ఎలా ఉన్నది అంటే భూమికి తగలకుండా ఉంది కదా. ఆశ్చర్యకరంగా ఎలా ఉన్నది అంటే, హంస ప్రవైకైరివ వాక్యమానం శ్రియాయుతం ఖే సుకృతాం విమానం. హంసలు పట్టుకుని పైకి లేపేయా అన్నట్లుగా ఉంది కదా. ఆ విధంగా కొంచెం భూమికి పైన ఉన్నది పెద్దగా పుష్ప విమానం. అది పెద్ద భవన సముదాయం. దాంట్లోకి నెమ్మదిగా ప్రవేశించి రకరకాల భవనాలు చూస్తున్నాడు. రావణుడు అక్కడ ఉన్నట్టు ప్రస్తుతం. కొంతమంది ఎప్పుడైనా ప్రమాదం వస్తున్న బంకర్లో ఉన్నట్టుగా అంత అనుకున్నా ఆయన ఎప్పుడు కావాలన్నప్పుడు ఎగిరిపోవడానికి అనువుగా పెట్టుకున్నాడు. ఆ పుష్పక విమానంలో ఆయన ఉన్నాడు. ఆయన పరివారం అంతా ఉంది. అక్కడున్న రకరకాల స్త్రీలను చూస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, కొందరు మదిరాపానం, కొందరు వీణాగానం, కొంత రాత్రి అయ్యేటప్పటికల్లా అందరూ నిద్రమత్తులో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఒక ఆమె వీణ మిట్టుతూ దానిపైన ఆమె నిద్రపోయింది. ఎన్ని రకాలు వర్ణిస్తాడు. ఒక ఆమె ఆ క్రింద కూర్చుని ఏ ధ్యానం చేస్తుందో, పాటలు పాడుతుందో అక్కడే నిద్రపోయింది. అలా ఎవరికి వాళ్ళు చల్లా చెదురుగా పడుకున్నారు. అవన్నీ చూస్తున్నాడు. చూస్తూ ఉండగా ఒక చోట ఒక పెద్ద హంసతూలికా కల్పంపై నిద్రిస్తున్న రావణాసురుడు చూశాడు. ఏమిటి పుష్పక విమానం ఇంత అద్భుతంగా ఉన్నది. ఈ పుష్పక విమానం కూడా కుబేరుడు. అక్కడ నుంచి కొట్టుకొచ్చాడు మహానుభావుడు రావణాసురుడు. పైగా అసలు ఎలా వచ్చిందయ్యా అంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ నిర్మాణం చేసేది కానుకగా ఇచ్చాడు బ్రహ్మదేవుడికి. కుబేరుడి మంచితనానికి, తపస్సుకి సంతోషించి బ్రహ్మగారు కానుకగా ఇచ్చాడు. కుబేరుడికి మాత్రం చక్కగా వచ్చింది. ఈయన గారు తన ప్రతాపంతో, బలంతో లంకతో వాడు లాక్కున్నాడు. నిజానికి పెద్ద యుద్ధం ఏం చేయలేదండి. ఎప్పుడైతే రావణాసురుడు లంకలోకి ప్రవేశించాడు, కుబేరుడు పరిగెత్తుకెళ్ళి విశ్వసో బ్రహ్మ చెప్తాడు, ఇద్దరికి తండ్రికి ఒకడేగా, ఆ రాక్షుడితో ఎందుకు నన్ను వదిలే లంకని చెప్పాడు. అప్పుడు లంకని పుష్ప విమానాన్ని రావణాసురుడు వదిలేశాడు. ఆ విధంగా ఆక్రమించుకున్నాడు మొత్తం రావణాసురుడు. అలాంటి పుష్ప విమానం యొక్క సౌందర్యాన్ని చూస్తూ అర్ధరాత్రి అక్కడ హంసతూలికా తల్పంపై పడుకున్నటువంటి రావణాసురుడిని చూశాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే మినుగుల కుప్ప పడినట్టు ఉన్నాడు వాడు.
అంత చక్కగా వాళ్ళు ఇచ్చారు చూడండి. మాషరాశి ప్రతీకాసం నిశ్వసంతం భుజంగవత్. రంగనాథ రామాయణంలో అయితే గోనబుద్ధారెడ్డి చాలా చక్కటి మాట చెప్పాడు. జిలుగు వెన్నెలతోడి చీకటి పోలే చలువ దుప్పటి మేన జత నొప్పు అని అన్నాడు. లేత వెన్నెలతో చీకటి ఎలా ఉంటుందో తెల్ల దుప్పటి గొప్ప నల్లరాము పడుకున్నాడు. అందమైన వర్ణన చేశాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క భావన అవన్నీ పరిశీలిస్తున్నాడు. ఆ చుట్టూ ఎందరో స్త్రీలు నిద్రిస్తున్నారు. అక్కడికి కొంత దూరంలో ఒక శయ్య, ఆ శయ్యపై ఒక ఆవిడ నిద్రిస్తోంది. మంచి అలంకారం అవుతుంది. దదర్శ రూప సంపన్నాం అపరాంస కపిస్త్రియం. మంచి రూప సంపన్నురాలైనటువంటి ఆమెను చూస్తున్నాడు. గౌరీం కనకవర్ణాభాం, తెల్లని కాంతులతో ఉన్నది, బంగారు వెలుగులు వెదజల్లుతున్నట్లుగా ఉన్నది, అనేక ఆభరణములు ధరించినటువంటి ఆమెను చూశాడు. ఇష్టామంతఃపురేశ్వరీం కపిల్ మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం. ఆవిడ మందోదరి. ఆవిడ్ని చూసి వెంటనే సీతమ్మ అనుకున్నాడు. అనుకుని ఆశ్చర్యంగా ఆనందపడి సీతమ్మను చూసేను ముడుచుపై ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కపిచేష్ట చూపించాడు ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి స్తంభం మీదకి వెళ్ళి తలకిందులుగా కిందకు దూకి తోకను ముద్దు పెట్టుకుని నాట్యం చేశాను. సీతమ్మను చూశాను. ఎంతసేపు క్షణం వెంటనే ఆలోచనలోకి వచ్చాడు. పొరపాటు పడ్డాను, సీతమ్మ కాదు. ఇక్కడ హనుమంతుడు పొరపాటు అనడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడి మనస్తత్వాన్ని మనం పరిశీలించాలి. ఆంజనేయ స్వామి ఇప్పటివరకు ఎందరు స్త్రీలను చూశాడో, రకరకాల స్త్రీలు ఉంటారు. విశ్వనాథ వారు ఇక్కడ వర్ణిస్తారు. కొందరు స్త్రీల పాదములు మధ్యలోకి రాకూడదమ్మా. విష్ణు విష్ణు విష్ణుగా విష్ణు విచక్రమే త్రిధాన దేవదం. కొందరు స్త్రీల పాదములు నేలకు తగలకుండా వెళ్తున్నాయట, అంటే దేవతల పాదాలు. కొందరు నేలలో దిగబడిపోతుంటూ నడుస్తున్నట్ట, వాళ్ళు రాక్షస పాదాలు అన్నారు. ఇక్కడ నేలను తడుతూ కొందరు మీరు నడుస్తుంటే చప్పుడు వచ్చిందండి అంటే రాక్షసుని అడగని అర్థం. భూములు తంతు ఈడ్చుకుంటూ, అదే ఈడుపు కాళ్ళు ఏడుపు కళ్ళు రెండు పనికిరామంటారు. ఈడ్చుకుంటూ నడవడం రాక్షస లక్షణాలండి. చూశాడు. కొందరు మామూలుగా నడుస్తున్నారు, వీళ్ళు మానవ కాంతలు ఇలా చూస్తున్నాడు. కానీ ఏ కాంత పాదాలు చూసినా దండం పెట్టాలనిపించట్లేదు. అంటే వీళ్ళలో సీతమ్మ లేదు అనుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ భోగలాలసులు. భోగం ఉన్న చోట యోగం ఉండదు, తెలుసుకోండి. ఇక్కడ భోగలాలసులు. ఆవిడ మహాతపస్విని, పతివ్రత. ఒక్కరిలో పాతివ్రత్య తేజస్సు లేదే. మరి అందరూ రాముడితోనే ఉంటారు అంటే అది డబ్బు ఉంది, సుఖం ఉంది అని ఉండాలి, తెలుసుకోండి. ఒక్కరిలో పాతివ్రత్య తేజస్సు కనిపించట్లేదు ఆయనకి. అందుకు తాను అమ్మవారిని భావన చేసుకుంటూ వస్తున్నాడు. ఆవిడ మహాపతివ్రత, తేజస్వి. ఆ పాతివ్రత్య తేజస్సు ఒక్కరిలో కనబడలేదండి ఇంతవరకు చూసిన ఆమె భార్యలో. ఈమెలో ఆ పాతివ్రత్య తేజస్సు కనబడగానే మందోదరిలో ఆమెయే సీతమ్మ అనుకున్నాడు. కానీ క్షణంలో తన తెలివితేటలతో తెలుసుకున్నాడు. సీతమ్మ అయితే ఇంత సుఖంగా నిద్రపోతుంది. పైగా రావణుడు అంత దగ్గరలో ఉన్న శయ్యపై నిద్రపోతుంది. పై ఆభరణాలతో నిద్రపోతుంది. కాబట్టి ఈమె సీతమ్మ కాదు అని నిశ్చయించుకొని అక్కడి నుంచి మళ్ళీ అన్వేషణ ప్రారంభిస్తూ అనుకుంటున్నాడు. ఎంత అన్వేషించినా సీతమ్మ జాడ తెలియట్లేదు. కానీ మనసు నిగ్రహించుకుని చూస్తూ మొత్తం అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ దర్శించి ఒక పక్కకు వచ్చి అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు స్త్రీలందరినీ చూశాను. పైగా నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ చల్లా చెదురుగా అస్తవ్యస్తంగా వివిధ స్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ. అలాంటి వారిని నేను చూశాను. నిజానికి పరస్త్రీలను దర్శించడం ఆ విధంగా దోషమే. కనుక నేను తప్పు చేశానా? ఇది హనుమంతుడి గురించి మనం ఇంతవరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎన్నో మాట్లాడాం. సక్సెస్ గురించి ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్పుకున్నాం. హనుమంతుడు విజయం సాధించిన లక్షణాలు ఇందాక చెప్పుకున్నాం కదా, శక్తి, యుక్తి, వినయం, వీరం, పట్టుదల అన్నీ. అంతేకాదు హనుమంతుడి దగ్గర 4 లక్షణాలు ఉన్నాయి కనుక విజయం సాధించాడన్నారు దేవతలు. అవి ధృతి దృష్టి మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి 4 చెప్తున్నాడండి. ఇవన్నీ నోట్ చేసుకుని మీ పిల్లలకు వాళ్ళ భాషలో చెప్పండి. మీరు పిల్లలు కూర్చోబెట్టినా వాళ్ళకి మన సంస్కృతి మీద రెస్పెక్ట్ ఉండదు, పరాయితనం మీద మోజు ఎక్కువ. కనుక వాళ్ళు ఇప్పుడు వినరు. మీరు తర్వాత చెప్పండి వాళ్ళకి సరిగ్గా. ఈ 4 మాటలు ధృతి దృష్టి మతిర్దాక్ష్యం. ధృతి అంటే నిలుకడ, స్టెబిలిటీ. తాను ఏది సాధించదలుచుకున్నాడో, ప్రయత్నం ప్రారంభించాడో దాని అందే నిలబడి ఉండాలి ధృతి. దీనికే ధైర్యం అని కూడా పేరు. రెండవది దృష్టి. దృష్టి అంటే కాన్సన్ట్రేషన్ అండ్ విజన్, ఏకాగ్రంగా ఫోకస్, అది దాని మీదే దృష్టి పెట్టి ఉండాలి. మూడవది మతి. మతి అంటే నాలెడ్జ్, ప్లానింగ్, పని ఎలా చేయాలనే తెలివి. ఈ మూడింటికి నాలుగవది దాక్ష్యం. దాక్ష్యం అంటే కెపాసిటీ, సమర్థత అన్నాడు. ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఈ 4 ఎవరికి ఉంటాయో వారు విఫలం చెందరు అన్నారు. హనుమంతుడి దగ్గర 4 ఉన్నాయట. అదే హనుమంతుడు తప్పకుండా విజయం సాధిస్తాడని దేవతలు అనుకున్నారు. అలాంటి హనుమంతుడు
ఈ గుణములతో పాటు తెలుసుకోవాల్సిన గొప్ప గుణం ఏంటంటే క్యారెక్టర్. అన్నిటికంటే గొప్పది తెలుసుకోండి. ఇక్కడ మన సక్సెస్ అంటే జీవితంలో డబ్బు సంపాదించడం, హోదా సంపాదించడం, విదేశాల్లో కూడా ఆస్తులు సంపాదించడమే సక్సెస్ అనుకుంటున్నాం. అన్నిటికంటే గొప్పది క్యారెక్టర్. అది చాలా ప్రధానం. హనుమంతుడి పాత్రలో అది చూపిస్తున్నాడు ఇక్కడ. సక్సెస్ విత్ క్యారెక్టర్, అది నిజమైన జీవితం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చూపిస్తున్నాడు. ఇక్కడ అనేక మంది స్త్రీలు సుప్తావస్థలో ఉన్నప్పుడు దర్శించని ఇది దోషం కదా అంటే గొప్ప మాట అంటున్నాడు. నహిమే పరదారాణం దృష్టి విషయవర్తిని. నేను స్త్రీలను చూసేనే కానీ వీళ్ళ స్త్రీలు అనే భావన కానీ మనోవికారంగా నాకు కలగలేదు అది చూస్తున్నాడు. వాళ్ళు చూడగా నాకు విషయవర్తిని అయిన దృష్టి కలగలేదు. అంటే స్త్రీని చూస్తున్నాననే భావం నాకు కలగలేదు, మనోవికారం కలగలేదు. దృష్టి అంటే చూపు కాదు, మనస్సు అన్నాడు. అంత గొప్ప మాట చెప్పాడు చూడండి. ఇక్కడ మనస్సు, చూపు ఎటుందని కదా, మనస్సు ఎలా ఉందనేది ఇక్కడ ప్రధానమైన అంశము. అందుకే మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తని. మనస్సు అనేది ప్రధానమైనది కనుక నా మనస్సులో నహి మే మనస కించిత్ వైకృత్యముపపద్యతే. నా మనస్సులో కించిత్ కూడా వికారం కలగలేదు కనుక నాది దోషము కాదు. పైగా స్త్రీని స్త్రీలలోనే వెతకాలి కానీ లేళ్ల గుంపులో వెతకలేదు కదా. నశక్ష ప్రమదానష్ట మృగీషు పరిమార్గితు. లేళ్ల గుంపులో స్త్రీని వెతకను కదా, స్త్రీలోనే వెతకాలి, అందుకు వెతికాను అన్నాడు. ఇక్కడ చూడాలి హనుమంతుడి క్యారెక్టర్ కొంచెం పరిశీలించాలి. మనం తప్పు చేసి సమర్థించుకోవడం కాదు ఇది. సత్పురుషులకు అసలు తప్పు తోచదు కూడా, వాడు తప్పు చేయరు కూడా. ఎప్పుడూ ధర్మముగా జీవించే వాడికి ఇసుమంత కూడా అధర్మ బుద్ధి కలగదండి. ఒకవేళ వాళ్ళకి అధర్మ బుద్ధి కలిగింది అనుకుంటే మరి ఇంతకాలం ధర్మం ఏమైనట్టు. ఇంతకాలం వాళ్ళు ఆచరించిన ధర్మం ఉన్నదే అది వాళ్ళకి హెచ్చరిస్తుంది కదా. ఒకవేళ అధర్మ బుద్ధి కలిగితే అప్పుడు వాళ్ళు వెనక్కి వస్తారు. ఒక్కొక్కప్పుడు తనకు అధర్మంలా అనిపించినా నీదేం తప్పు లేదు వాళ్ళ అంతఃకరణమే చెప్తుంది. ఎవరికి? ఎప్పుడూ ధర్మమునందు ఉన్న వాళ్ళకి. అందుకే నా మనసు చెప్పిందండి అని అందరికీ చల్లదండి. అందుకే కాళిదాస మహాకవి దుష్యంతుడి విషయంలో చెప్తూ సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అన్నాడు. కాళిదాసు గారి కవి సామాన్యుడు కాదని, మహానుభుడైన వాల్మీకి వ్యాసుడి తర్వాత ఆయనే. ఎంత అద్భుతంగా మన ధర్మాన్ని చెప్పాడో. కాళిదాసు మొత్తం వాంగ్మయంలో ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడు అనేది సామాన్యుల కోసం చెప్పాలని తాపత్రయంతో ఆ మధ్య ప్రవచనం చేయడం జరిగింది. మా మాధురి గారు వాళ్ళు తెచ్చినట్టున్నారు, చూసుకోండి. కాళిదాస వాంగ్మయం సనాతన విశేషం. సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ. అంత గొప్ప మాట చెప్పాడు. సత్పురుషులకి సందేహము కలిగిన సందర్భాలలో వాళ్ళ అంతఃకరణమే వాళ్ళకి ప్రమాణం. ఎవరికి? సత్పురుషులు. అది మర్చిపోతుంది వాళ్ళకి. అదే నా మనసు చెప్పిందండి, నీ మనసు చెప్తే నీకు కుదరదు. సత్పురుషుల మనస్సు వేరు, వాళ్ళ మనస్సు వేరు. ఆజన్మ శుద్ధత కలిగినటువంటి వారు, నిత్యం ధర్మమునందే చింతన కలిగినటువంటి వారి మనస్సు వాళ్ళకి బోధిస్తుంది. వాళ్ళ మనస్సే వాళ్ళని హెచ్చరిస్తుంది, వారి మనస్సే చెప్తుంది. అందుకే నేను చూసిన చూపులో దోషము లేదు కనుక నాది దోషము కాదు. ఇలాంటి వ్యక్తిత్వాల గురించి మీరు చిన్నప్పటి నుంచి చెప్పారనుకోండి, స్త్రీని గౌరవించడం అనేది మగవాళ్ళకి అలవాటు అవుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ భారతదేశంలో ఇవి చెప్పడం మానివేశారు కనుకనే స్త్రీని ఇంకా ఒంటరిగా పంపడానికి భయపడే పరిస్థితులు, నిర్భయ కేసులు వస్తున్నాయి. ఎందుకంటే హనుమంతుడు, రాముడు, రామాయణం అధ్యయనం చేయడం మానివేసింది భారత జాతి. మహా అయితే మా అమ్మమ్మ గారు అలాగూ కాలక్షేపం కోసం వింటారండి అని చెప్తాడు వీడు. మరి తమలో మాకు అక్కర్లేదండి, ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకా రాస్తుందని మండుతుంది. అందుకే మొదటి నుంచి బాల్యం నుంచి భగవద్గీతలు వింటే బతుకులు బాగుపడతాయి. అలా అక్కడ బాగుపడతారో అని భయంతో మనం వింటున్న విషయం. క్యారెక్టర్ ఎంత గొప్పగా చూపించాడు చూడండి. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారు చర్చ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. ఎంత తిరిగాడండి నిజంగా ఆంజనేయ స్వామి వారు. ఇంత అన్వేషిస్తున్నా సీతమ్మ జాడ తిరిగేలేదు. పైగా ఒక చోట అనుకుంటున్నాడు, ఇంత తిరిగేనే కనబడలేదు, ఇప్పుడు ఏం చేయాలి? సీతమ్మ అసలు బ్రతుకుందా? ఆ తెస్తున్నప్పుడు వేగంతో సముద్రంలో గడిపోయిందేమో, లేకపోతే రావణుడే తన మాట వినట్లేదని చంపివేసాడేమో, లేకపోతే ఆమె ప్రాణాలు తీసుకున్నదేమో, మొత్తానికి సీతమ్మ లేదేమో అని ఆలోచన కలిగింది. ఇప్పుడు నేను తిరిగి వెనక్కి వెళ్ళి సీతమ్మను చూడలేదు అని చెప్తే ఆ రాముడు దుఃఖంతో నిలవలేడు. రాముడు లేనప్పుడు లక్ష్మణస్వామి ఉంటాడు. తన మాట నెరవేర్చుకోనందుకు సుగ్రీవుడు కూడా బాధపడతాడు, ఆయన నష్టపోతాడు. నేను వెళ్ళడం వల్ల అటు ఇటు నష్టమే తప్ప లాభం ఉన్నది. కాబట్టి లేడని వార్త చెప్పడానికి వెళ్ళే కంటే నేను ఇక్కడ ఎక్కడో ఉండిపోవడమే చాలా మంచిది. నేను వెళ్ళకపోతే కనీసం హనుమంతుడు ఎప్పటికైనా వస్తాడని ఆశతోనైనా వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను వెళ్ళను. వెళ్ళకుండా ఏం చేస్తా, ఇక్కడ సెటిల్ అయిపోతావు ఏంటి? వెతుకుతా అన్నాడు. అంత గొప్పవాడు, వెతుకుతా. ఏం విసుగులేదా? ఇంకా కనబడలేదు కదా, కనబడే వరకు వెతుకుతా. చూడండి ఇక్కడ
సాధించే వరకు ప్రయత్నిస్తానని పట్టుదల ఉండాలి. నువ్వు అనుకున్నావు ఇంత చేస్తే జరుగుతుందని, అంత చేసినా జరగలేదు అనుకో, ఇంకా అంత చేయాలి అంతే. ఇక్కడ ఒక్కొక్కప్పుడు మంచి అంచనాలు మించిపోతాయి. ఆ పరిస్థితులు ఏం చేయాలి, హనుమంతుడిని చూసుకొని తెచ్చుకోవాలి. అంతేగాని ఇంకా నా వల్ల కాదని దిగులు మాత్రం తెచ్చుకోకూడదు. కార్యసాధకుడు ఉండవలసిన లక్షణాల్లో మరొక స్టెప్, నాకంటే తెలియని వాళ్ళు మీరు అందరూ కూడా. కాబట్టి చెప్తున్న పాయింట్స్ని గుర్తుపెట్టుకుని ప్రపంచానికి కావలసినటువంటి బ్రతుకు పాఠాలు మా రామాయణం చెప్పిందని మీరు చెప్పండి. విజయం సాధించాలంటే ఉండవలసింది ఏమిటో హనుమంతుడు ఒక్క శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకాలు నిజానికి పిల్లలు రోజు కంఠస్థ పెట్టి చదవడము, వాళ్ళ స్కూళ్లలో రాసి కింద అనువాదం చేసి పెడితే వాళ్ళకి పనికి వస్తుంది. ఇందాక ఒక మాట చెప్పుకున్నాం కదా, కుటేషు ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. అలాంటి మాట ఇక్కడ చెప్తున్నాడు. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. అనిర్వేదము ఒక అద్భుతమైన టర్మ్ అండి. అనిర్వేదం, నిర్వేదం అంటే ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్. ఈ రోజుల్లో అందరికీ బాగా తెలిసిన పదం. అనిర్వేదం అంటే రెండూ ఉండకూడదు. దిగులు లేకుండుట, తెలుగులో చెప్పాలంటే దిగులు లేని స్థితి. అనిర్వేదం ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. అనిర్వేదం, ఈ అనిర్వేదం ఉంటేనే సంపద లభిస్తుంది, అనిర్వేదం ఉంటేనే కార్యం సాధకమవుతుంది. కానీ కార్యసాధకుడు ఎప్పుడు అనిర్వేదం అనే దాన్ని పట్టుకోవాలి అన్నాడు ఇక్కడ. అంటే వితౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్, ఆ స్థితిలో ఉండాలి వాడు. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. చేసిన ప్రతి పనిలో కూడా అనిర్వేద స్థితిని ఆశ్రయించాలి. అంతేకాదు, ఇప్పుడు కానీ నేను సీతమ్మను చూడకుండా వెళ్ళే కంటే నిప్పుల్లో దూకో సముద్రంలో పడో ప్రాణాలు తీసుకోవడం బెటర్. అలాగని చెప్పి ప్రాణాలు తీసుకోకూడదు. చూడండి ఇక్కడ అర్థం ఏంటంటే, ఎలాగైనా సీతమ్మను చూడాలనే తప్ప నేను నిప్పుల్లో దూకుతా సముద్రంలో దూకుతా ఏదో అనుకుంటాం, జరగదు, వెంటనే చచ్చిపోతా అనుకోవడం మహాతప్పు. ఎందుకంటే రామాయణం ఏం చెప్తోంది అంటే బోర్డు చెప్తోంది. మొట్టమొదటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏమిటయ్యా రామాయణంలో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ది వాల్యూ ఆఫ్ లైఫ్. తెలుసుకోండి, జీవితం విలువ. అన్నిటికంటే గొప్పది జీవితం. ఏది పోయినా జీవితం ఉందా, అన్నీ ఉన్నట్టు తెలుసుకోండి. ఆస్తి పోయిందా, జీవితం ఉందిగా ఉన్నట్టు. ర్యాంక్ పోయిందా, జీవితం ఉందిగా ఉన్నట్టు. అంటే ర్యాంక్ పోయింది, జీవితం పోతే జీవితం ర్యాంక్ కోసం పుట్టలేదు తెలుసుకోండి. ఇలాంటి పిల్లలకి చెప్తే ర్యాంక్ లేదు కనుక రాలేదు కనుక చచ్చిపోతాను, పిల్లలు ఏమైపోతాడని భయం అనుకోండి. అందుకే హనుమంతుడు ఏమంటున్నాడంటే అద్భుతమైన వాక్యం చెప్తున్నాడు ఇక్కడ. వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి. చాలా అద్భుతమైన మాట చెప్పాడు. వినాశే బహవో దోషా, నశించిపోతే అన్నీ పోతాయి, బ్రతుకుంటే ఎప్పటికైనా శుభములు చూడగలము. జీవన్ భద్రాని పశ్యతి, బ్రతుకున్నవాడే భద్రాలను చూడగలడు. వినాశే బహవో దోష, నశిస్తే అన్నీ పోయే, బ్రతుకుంటే ఎప్పటికైనా మనం అద్భుతాన్ని చూడగలము. అందుకు బ్రతికి ఉండాలి, బ్రతికి ఉండాలి. బ్రతుకు అన్నిటికంటే గొప్పది. ఈ విధంగా నిర్ణయించుకొని సీతమ్మ జాడ తెలిసే వరకు ఎక్కడెక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాను. చూడండి, కాలం వచ్చినప్పుడు మన ప్రయత్నాలు విఫలమైనప్పుడు తపస్సును ఆశ్రయించడం చాలా శ్రేష్టము. నేను వీడిని నిందించడం వాడిని నిందించడం కాదు, మన కర్మలా ఉన్నది అని చెప్పి తపస్సును ఆశ్రయించాలి. అదే నేను తపస్సును ఆశ్రయించుకుని ఉంటాను. ఇక్కడ నేను ఏ అధికార వృత్తినో స్వీకరించి, అధికార వృత్తి అంటే ఉన్న చోట ఉంటూ సాధన చేసుకుంటూ ఏది లభిస్తే ఆఖరి సమయంలో దాన్ని స్వీకరిస్తూ ఇక్కడే తిరుగుతాను. ఇక్కడ ఉన్న లంక అడవుల్లో తిరుగుతూ ఇక్కడ ఉండిపోతాను నేను అని అనుకుంటూ అప్పటికి రాత్రి చాలా భాగం గడిచిపోయింది. ఆ సమయంలో స్వామి ఒక కోట బురుజు మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్న సమయంలో ఒక్కసారి తిరిగేటప్పటికల్లా ఎదురుగా అశోకవనం కనిపించింది. ఆశ్చర్యం, అన్నీ వెతికాను, అన్నీ చూసేసాను, ఇంకా వెతకడానికి ఏమీ లేదు అనుకున్నానే, మరి ఇది ఉందే. చూసారా, మనకున్న అంచనాల మేరకు అన్నీ అయిపోయాయి, అన్ని మార్గాలు మూసుకుపోయి అనుకుంటాం. కానీ ఈశ్వరుడు అనుగ్రహిస్తే నువ్వు చూడని ఒక మార్గాన్ని నువ్వు చూపిస్తాడు. తెలుసుకోండి, ఇక్కడే భగవంతుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట అధ్యాత్మ రామాయణంలో చెప్తున్నాడు. ఇక్కడ అధ్యాత్మ రామాయణం వాల్మీకి వ్యాఖ్యానమే, అంతరార్థాలు చెప్తుంది. ఇది చింతయమానస్య వానరస్య మహాత్మన బుద్ధియోగం దదౌ శ్రీమాన్ రామస్తస్య హృది స్థితః. అంతవరకు అన్ని మార్గములు మూసుకుపోయి ఇంకా తపస్సు చేసుకుంటానన్న సమయంలో అసలు మనకు కనబడింది. ఇక్కడ అంటున్నాడు, ఇలా ఆలోచన చేస్తున్న హనుమంతునికి ఆయన హృదయంలో ఉన్న రామచంద్రుడు బుద్ధి యోగాన్ని ఇచ్చాడు అన్నాడు. ఎంత మాట చూడండి, ఇక్కడ బుద్ధియోగం దదౌ శ్రీమాన్ రామస్తస్య హృది స్థితః. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిందంటే ఎవరు భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటారో వారికి సరి అయిన సమయంలో సరి అయిన పరిష్కారాన్ని తన హృదయంలో ఉన్న భగవంతుడు స్ఫురింపజేస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. భగవద్ రక్ష అంటే అది.
అంతేగాని నదేవో దండమాదాయ రక్షంతి పశుపాలవత్ అంటుంది శాస్త్రం. భగవద్ రక్షణ అంటే బోడీ గార్డుల పక్కన నీ తిరగడే. ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో బుద్ధిని గైడ్ చేస్తాట. అదే ధియో యోన ప్రచోదయా, అదే గాయత్రి బుద్ధిని ప్రేరేపించడం. బయలుదేరాలి అనిపించింది, ఆ సమయం ఇంకా అక్కర్లేదండి అన్న ఉండిపోయావు, బయట ఏదో ప్రమాదం జరిగింది, అప్పుడు నీ బుద్ధి ఆగింది. కనుక భగవద్ అనుగ్రహం బుద్ధిని గైడ్ చేయాలి, ఇంకేమీ అక్కర్లేదు ఇక్కడ. అందుకే బుద్ధిని ప్రేరేపించాట. అదిగో అక్కడ ఉంది, అది వెతుకొని. ఎవరు ప్రేరేపించారు? రాముడు. ఎక్కడున్నాడు రాముడు? రామస్తస్య హృది స్థితః సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంత కృత్వేద విదేవతాహం. 15వ అధ్యాయంలో చెప్పాడు పరమాత్మ. సర్వస్య అహం హృది సన్నివిష్టః మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. ప్రతివారి హృదయంలో ఉన్న నా వల్లనే వాళ్ళకి జ్ఞాపకము, మరపు, స్ఫురణ కలుగుతూ ఉంటాయి. ఇక్కడికి ఏం కావాలి? అదొక్కడ తెలుసుకుంటే ఇంకా హనుమంతుడు స్ఫురింపజేశాట. వెంటనే ఆంజనేయ స్వామి, ఓహో ఇది ఒకటి ఉన్నదా, నేను అన్వేషిస్తాను అన్నంతసేపు దొరకలేదు, ఇంకా తపస్సు చేసుకుంటానంటే కనబడింది అన్నాడు. ఇంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. అప్పుడు ఇంకా అశోకవనంలోకి ప్రవేశించడానికి లేచి ఉచ్చుక్తిని వెళుతున్న ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకోవాలి. హనుమంతుడిని 2 కోణాల్లో మనం పరిశీలిస్తూ ఉంటాం. ఒకవైపు అద్భుతమైనటువంటి జ్ఞాని అయిన భక్తుడు, మరొక వైపు సీతారాముల శోకాన్ని కూడా పోగొట్టగలిగిన పరమేశ్వరుడు. 2 కోణాల్లో పరిశీలిస్తూ ఉంటాడు. హనుమంతుడు ఎంత రామభక్తుడో అంత రాముని సైతం అనుగ్రహించినటువంటి పరమేశ్వరుడు. 2 కోణాలు కనబడాలి ఇక్కడ. అలాంటి ఆంజనేయ స్వామిని మరి ఇప్పుడు నమస్కరించుకుందాం. ఈ వెళ్ళబోతున్న హనుమంతుడిని ఆపదుద్ధారక హనుమన్మంత్రమూర్తి అంటారు. కొన్ని మంత్ర విశేషం తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే లోపల ఆపదలో ఉన్న సీతమ్మ దుఃఖం పోగొట్టడానికి వెళ్ళబోతున్నాడు కనుక ఈ మూర్తిని ధ్యానిస్తే మనకు కూడా ఆపదలు తొలగిస్తాడు. అటువంటి స్వరూపం ఎలా ఉన్నాడో చెప్తున్నారు ఇక్కడ విశ్వనాథ గారు. కడలి అందున గాలులు కదలి వచ్చి గాలులందున సత్యము కందలించి ఇందు రోచిస్తరంగము లెవతలించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొని. పిక్చర్ ఎలా ఇస్తున్నాడో చూడండి ఇక్కడ. అసలే మార్గశీర్ష మాసం చలి, దానికి తోడు మంచి పున్నమరాత్రుడు, సముద్రపు ఒడ్డు, ఆ సముద్రం మించి గాలులు వేస్తున్నాయి. కడలిలందున గాలులు కదలి వచ్చి గాలులందున శైత్యము కందలించి, ఆ గాలిలో చల్లదనం ఉంటుంది. పైన ఇందు రోచిస్తరంగము లివతడించి, పైన వెన్నెలు కూడా తాకుతుంది. ఆ చలికి కపియు తన ఉత్తరీయంబు కప్పుకొని, ఉత్తరీయం కప్పుకొని ఒక్కసారి రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుంటున్నాడు. ఆ నమస్కారం చేస్తున్న హనుమ ఎలా ఉన్నాడంటే, చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప అపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. ఎంత అద్భుతమైన దృశ్యం ఇస్తున్నారు చూడండి ఇక్కడ. చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి, ఆ తోకని పైకెత్తి అక్కడ మడచేస్తారు, తోక కూర్చుండేది. ఎలా ఉన్నది ఆ తోక అంటే, శిరసు పైన పతాకగా చెంగలింప, ఒక పతాకంలో ఉంది స్వామి. అలాంటి స్వరూపంతో పంచభూత మనోహర ప్రతిభుడగుచు ఆపదుద్ధారకుండైనట్టి స్వామి. పంచభూతములు సంతోషిస్తున్నాయట స్వామిని చూసి. ఆయన లోపలికి ప్రవేశిస్తున్నాడు. ఆ తోక పైకెత్తి మడచినటువంటి మూర్తి మనకి అనేక క్షేత్రాల్లో కనబడుతుంది, ముఖ్యంగా తమిళనాడు. తోకకి చాలా నమస్కరించుకోవాలి. మనం ఏం చేస్తాం? అదే ఘనకార్యాలు సాధించి పెట్టింది. నిన్న ఆయన విజృంభించినప్పుడు దాంతోనే కొట్టేడుతాం నేలకి. అది ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే పెరిగాడు, మర్చిపోవచ్చు. తోక ఒక ప్రేరక శక్తి. ఇప్పుడు అదే పైకెత్తుకుందిట. ఈ తోకకి బొట్లు పెట్టి వెన్న రాసి పూజ చేస్తుంటారు తమిళనాడు వాళ్ళు. అంత గొప్ప తోక, వాలానికి నమస్కారం చేసుకున్న భలే వాలగాత్రం. అలాంటి ఆపదుద్ధారకుడైన స్వామి ప్రవేశించాడు అశోకవనంలో. పైగా ఆ వెళ్ళబోతూ ఒక్కసారి నమస్కారం చేసుకుంటున్నాడు. హనుమ చేస్తున్నటువంటి స్తుతి అందరికీ మంత్రమే, ఎవరైనా ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. నమోస్తు రామాయ, రాముడికి నమస్కారము అన్నాడు ఇక్కడ. తాను ఏ రాముడిని మొదలు చూశాడు అదే హృదయంలో ధ్యానించుకున్నాడు. స లక్ష్మణాయ, లక్ష్మణ సహితుడైన రాముడు. ఇది చాలా విశేషమైన అంశం. లక్ష్మణ సహితుడైన రాముని ధ్యానిస్తే రక్ష లభిస్తుంది. రామపాతు సలక్ష్మణ. మనం రామ జననగాథ సమయంలో కూడా విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం, గుర్తుంచుకుంటే చాలు. ఇప్పుడు ఇది వ్యాఖ్యానిస్తే చాలా సమయం పడుతుంది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణ సహితుడైన రామచంద్రమూర్తికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, అమ్మవారికి నమస్కారం అంటున్నాడు. ఈ వాక్యం అంతా అమ్మవారికేనండి. దేవ్యై చ తస్యై,
దేవి అయిన ఆమెకు జనకాత్మజ నమస్కారం. ఈ క్రమం కూడా జాగ్రత్తగా చూడండి. జనకాత్మజ అనలేదే, దేవి. ఎందుకంటే రామాయణం మొత్తం మీద సాక్షాత్తుగా దిగి వచ్చిన దేవత ఆడొక్కరే. రామచంద్రమూర్తి నారాయణుడు అయినప్పటికీ మాతృగర్భంలో ఉండి వచ్చాడు. లక్ష్మణుడు అంతే, అందరూ అంతే. సీతమ్మ మాత్రం మాతృగర్భం లేకుండా తనంతా తాను వచ్చింది. అందుకే రామాయణంలో డైరెక్ట్ దేవత ఎవరంటే సీతమ్మ. అంతేకాదు, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః చదువుతారు కదా మీరు. ఇందులో యాదేవి సర్వభూతేషు మారకుండా వస్తుంటుంది. మారుతున్నదంతా కూడా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, బుద్ధి రూపేణ సంస్థిత. మారకుండా వచ్చే కాన్స్టెంట్గా ఉండే మాత్రం యాదేవి సర్వభూతేషు నమస్తస్యై 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 నమో నమః. తస్యై అంటే ఆమెకు. ఆమెకు అంటే తత్పద లక్ష్యార్థ. ఇయం సీతా వంశత దగ్గర చెప్పుకున్నాం, నేను వ్యాఖ్యానించగలేదు. తస్య అంటే ఆమెకు. కానీ యా దేవి సర్వభూతేషులో దేవి, నమస్తస్యై నమస్తస్యలో తస్యై రెండు దగ్గరికి పెట్టుకుని దేవ్యై తస్యై జనకాత్మజాయై. అది దేవి అయిన ఆమె అయిన జనకాత్మజ నమస్కారము. సీతమ్మ సాక్షాత్ శక్తి, రామాయణంలో నేరుగా దిగి వచ్చిన పరాశక్తి. అది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. ఆ సీతమ్మదై అంత గొప్పగా చెప్పబడుతున్నది. ఈ విధంగా ఇద్దరికి నమస్కరించాడు. ఇద్దరికి ఆ ముగ్గురికి అయిపోయింది. లక్ష్మణ సీత రామునికి, సీతమ్మకు. మేము కేవలం రామభక్తులమేనండి, శివుణ్ణి వాళ్ళను దండం పెట్టాం అంటే హనుమంతుడు మొట్టిగా పెడతాడు చూడండి. హనుమంతుడు రాముడి భక్తు, రామభక్తులు హనుమంతుడి కంటే మనం ఎక్కువ చెప్పండి ఇక్కడ. అలా హనుమంతుడు ఏమంటున్నాడు చూడండి. నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య, నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. సర్వదేవతలకు నమస్కారం. తన ఇష్టదేవతకి నమస్కరిస్తూ ఆ ఇష్టదేవత రూపమని ఇతర దేవతలను నమస్కరించిన వాడికి ఇష్టదేవత అనుగ్రహం లభిస్తుంది. ఈ శ్లోకం రామాయణంలో హనుమంతుడు చదివింది. ఇంతేకాకుండా సిద్ధి మంత్రములను కొన్ని ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఒక కార్యసిద్ధి కలగాలంటే మనం చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎందరి దేవతలు అనుగ్రహించాలో చూడండి. ఆ దేవతలందరినీ నమస్కరిస్తున్నాడు ఇక్కడ. ఇది మొత్తం అర్థం చెప్పుకోకపోయినా వినండి చాలు. సిద్ధి దేవతల అనుగ్రహం లభించుగాక. ఇదంతా మీరు 13వ సర్గలో సుందరకాండలో చివరిలో లభిస్తుంది. కావలసిన వాళ్ళు చదువుకోవచ్చు. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాశ్చర్షిగణాస్త్విహ బ్రహ్మా స్వయం భూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాసహస్తస్త సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః శర్మ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ య ప్రభుః దాస్యంత్య మమ ఏ చాన్యే యదుష్టాపతి గోచరాః. ఈ శ్లోకంలో మొత్తం 7 పాదముల మంత్రం అండి. దీని నిండా ఎందరు దేవతలు ఉన్నారు చూడండి. సిద్ధినిచ్చే దేవతలు. వైదిక సంస్కృతిలో వివిధ దేవతలను ఆరాధించే ఋగ్వేదం నుంచి మనకు కనిపిస్తున్నది ఇక్కడ. ఇంద్ర యమ వరుణ ఇవన్నీ కూడా తర్వాత కలిపి ప్రవేశించిన తర్వాత ఆ దేవతా జ్ఞానం పోయి కొన్ని కొత్త మతాల్లో తయారైపోయి పరాయి మతాలకు అనుకరణలా మనం తయారైపోయి ఈ దేవుడు ఆ దేవుడు అని జుట్లు కొట్టుకునే దుస్థితికి వచ్చింది. అసలైన వైదిక మతం మాత్రం నెమ్మదిగా లుప్తమైపోతుంది. కానీ రామాయణ భారత భాగవతాల్లో ఎందరు దేవతను స్తుతించారో చెప్పాడు ఇక్కడ. ఆదిత్యుడు, రుద్రుడు, వసువులు, అశ్విని దేవతలు, బ్రహ్మదేవుడు, ఇలాంటి అనేక దేవతలు. పైగా మన కంటికి కనిపించకుండా నా మార్గంలో ఉన్న సర్వశక్తులు నాకు సిద్ధిని ప్రసాదించుదాకా అంటున్నాడు ఆంజనేయ స్వామి. పైగా ఈ మొత్తం అధ్యాయంలో సర్గలో ఆఖరి శ్లోకం వస్తోంది ఇక్కడ. ఈ శ్లోకం పఠించి ఏ పని ప్రారంభించినా తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది. ఎలాంటి అసాధ్యమైన సుసాధ్యమవుతుంది అంటారు సుందరకాండ మహిమని చెప్పిన శాస్త్రాలు. ఆ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్షేతదార్యా వదనం కలాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. ఎంత రమ్యమైన శ్లోకం అంటే ఇందులో వర్ణిస్తున్నది రక్షే తదా ఆర్యావదనం కదా. ఆర్యావదనం అంటే పూజ్యురాలైన అమ్మవారి యొక్క ముఖాన్ని నేను ఎప్పుడు చూస్తానో అంటున్నాడు. ఆ ముఖం ఎలా ఉన్నది? తదున్నసం మంచి నాసికతోనూ చిరునవ్వుతో ప్రకాశిస్తుందట. ఆ చిరునవ్వు ఎలా ఉందంటే శుచిస్మితం, శుచి అయిన చిరునవ్వు అన్నాడండి. అంటే మడికట్టుకు నవ్విందని అర్థం కాదు. శుచిస్మితం అంటే నిష్కపటమైన మందహాసము, నిష్కపటమైన నవ్వుతో, చక్కని నాసికతో, పద్మములు వంటి నేత్రములతో పూర్ణచంద్రుని వలె ఉన్న అమ్మ ముఖాన్ని ఎప్పుడు చూస్తానో కదా అంటున్నాడు. ఈ ఒక్క శ్లోకము సిద్ధికర మంత్రముగా పెద్దవాళ్ళు చెప్పారు. ఇది నిజానికి సుందరకాండ సుందరీకాండ. సాక్షాత్ త్రిపుర సుందరి అయిన సీతమ్మని మనం ఈ కాండలో చూస్తున్నాం. అది మర్చిపోరాదు ఇక్కడ. ఆ త్రిపుర సుందరి వదన ధ్యాన శ్లోకం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అమ్మ వదన ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా వింటే అసలు మేధావులు కదా.
కదా. అయ్యా అంతవరకు హనుమంతుడు సీతమ్మ ముఖం చూడలేదు, మరి ఇంత ఎలా వర్ణించాడండి. రాముడు ఫోటో ఇచ్చుకోపోయాడా? మధ్య మధ్యలో సెల్ ఫోన్లో చూసుకుంటూ ఓహో ఇలా ఉంటుంది ఆవిడ అని. లేదే, రాముడే ఫోటో ఇవ్వలేదే, మరి ఎలా ఇలా వచ్చింది అంటే ఇక్కడ హనుమంతుడు సీతమ్మని ధ్యానిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు కాదు. రెండింటికి చాలా తేడా ఉందండి. మహాత్ముని దేవతలను వర్ణించారంటే ధ్యానించారు అంట. మనం ధ్యాన దృష్టితో వినాలి. ఇక్కడ హనుమంతుడు సీతావదనాన్ని ధ్యానిస్తున్నాడు. ఒక దేవత దర్శనం ముందు ధ్యానం ఉండాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ.